హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ చెన్. ప్రస్తుతం మీరు వెనక చూస్తున్న ఈ లొకేషన్ మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం నేనైతే నెల్లూరు జిల్లాలో అయితే ఉన్నాను. నెల్లూరు జిల్లాలోని కాకుటూరు అనే ఒక ప్రాంతంలో అయితే ఉన్నాను. ఇక్కడ ఏంటి ఫేమస్ అంటే, మీరు ఇప్పటి వరకు నా వెనకాల చూసిన బ్యాక్గ్రౌండ్లో ఒక గుడి లాంటి ఒక చారిత్రాత్మకమైన కట్టడాన్ని మీరు చూసుంటారు. అది అయోధ్య గుడిని పోలి అయితే ఉంటుంది. అలాంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. అసలు ఏంటి ఈ గుడి, ఏంటి దీని స్ట్రక్చర్ ఏంటి అనేది మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీకు కనిపించే ఈ రోడ్ ఏదైతే ఉంది, ఇది నేషనల్ హైవే. ఇది కనెక్టింగ్ చెన్నై టు అంటే ఇప్పుడు మీకు నెల్లూరు నుంచి మనకు చెన్నై వరకు అయితే కనెక్ట్ అయితే ఉంటుంది. మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. హైవేలో కాకుటూరు అనే ఒక ప్రాంతంలో అయితే ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మధ్యలో మీకైతే పక్కనే మీకు విక్రమసింహపురి యూనివర్సిటీ కూడా ఉంటుంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి ఉన్న స్టార్టింగ్ అక్కడి నుంచి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్తే మనకైతే యూనివర్సిటీ కనిపిస్తుంది. సో ఇవి మీకైతే ఇక్కడ ల్యాండ్ మార్క్స్ అనమాట. అంటే మీరు ఎలా ఈ టెంపుల్ని రీచ్ అవ్వాలి అంటే ఇలానే ఉంటుంది. కానీ ఈ టెంపుల్ ఎందుకు అంత ప్రత్యేకమైన టెంపుల్ అనేది మనం అయితే ఈ వీడియోలో చూద్దాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ కోసం. ఇప్పటి వరకు మనమైతే దాదాపుగా 10,000 మతాలని అయితే చూస్తుంటాం. ఇప్పుడు మనం చెప్పబోయే ఈ మతం జైన మతం గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనకు 2011 సెన్సెక్స్ లెక్కల ప్రకారం అయితే మన దేశంలో 6 మతాలైతే అతి పురాతనమైన మతాలుగా అయితే పేరు తెచ్చుకోవడం జరిగింది. వాటిలో హిందూ మతం మీ అందరికీ బాగా తెలుసు. హిందూ రిలీజియన్ ఎలా ఉంటుందో. మీరు ఇక్కడ చూసే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది కాకుటూరు సెంటర్ అనమాట. సెంటర్ కాకుటూరు విలేజ్. ఈ కాకుటూరులో మిడిల్లో అంటే రోడ్డు మధ్యలో మనకైతే ఒక మసీదు లాంటి స్ట్రక్చర్, ఒక సమాధి అయితే మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మన దేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, అన్ని మతాలని కలగలుపుకొని మన దేశం అయితే ఉంటుంది. సో మనకు ఎలాంటి మత విభేదాలు అయితే ఉండవు. అందరినీ మనము అన్నా తమ్ముళ్ళుగానే చూస్తామన్నమాట. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఈ టెంపుల్ చరిత్ర మనం చెప్పుకోవాలి. సో ఈ టెంపుల్ ఇప్పుడు మనం వెళ్ళబోయే టెంపుల్కి అయితే మధ్యాహ్నం 4 నుంచి అయితే లోపలికి అలౌ చేస్తున్నారు. సో లోపలికి వెళ్ళాలి అంటే డెఫినెట్గా 4 తర్వాతనే మీరు వెళ్ళాలి. అంతేకాదు ఇక్కడ మనకు అంటే హిందువులకి స్పెషల్గా ఓన్లీ 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు 20 నిమిషాల వరకు మాత్రమే మనం లోపల స్పెండ్ చేయాలి. ఎలాంటి ఫొటోస్ కానీ వీడియోస్ని కానీ లోపల తీయనీయరు. సో నేనైతే మీకోసం చూపిస్తున్నాను. సో లోపల ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే మీరు చూస్తున్నారు ప్రజెంట్. ఇక్కడ కనిపించేవన్నీ కూడా రూమ్స్ అన్నమాట. ఈ రూమ్స్ అవైలబిలిటీ అనేది ఓన్లీ ఫర్ ఎవరైతే జైన మతాన్ని నమ్ముకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ టెంపుల్లో అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మనకు తెలిసి అంటే ఇక్కడ కనిపించే ఈ స్ట్రక్చర్ అయితే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఎత్తి కట్టారంటే అంత బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. లోపలికైతే మనకు కెమెరాస్ నాట్ అలౌడ్, లోపల చూపించడానికి లేదు. కానీ ఈ గుడి యొక్క నిర్మాణం ఏదైతే, ఈ గుడిని గుజరాత్ నుంచి కొన్ని ఎరుపు రంగు రాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ ఈ గుడిని కట్టడం జరిగింది. ఈ గుడిని 1980లో స్టార్ట్ చేసి 1996కి పూర్తి చేశారు. అండ్ అతి పురాతనమైన మతంలో ఇది ఒక మతం. మనకు ఉన్న 6 మతాలలో హిందూయిజం మొదటి స్థానంలో ఉంటుంది. అంటే దాదాపు 80% హిందూయిజం నమ్ముకున్న ప్రజలైతే ఉంటారు. తర్వాత ఇస్లామిక్ ఇజం ఉంది, అది 15% వరకు ఉంటుంది. అంటే తర్వాత క్రిస్టియానిటీ ఉంటుంది, దానికి 2.3% ఉండొచ్చు. తర్వాత సిక్కిజం, తర్వాత బౌద్ధిజం, లాస్ట్ వన్ వచ్చేసి జైన మతం. దీనికి ఓన్లీ 0.4% పీపుల్ మాత్రమే ఈ జైన మతాన్ని నమ్ముకొని ఉంటారు. ఈ మతం యొక్క ఉద్దేశం ఏంటి అంటే అహింసని వీళ్ళు అస్సలు ఎంకరేజ్ చేయరన్నమాట. వీళ్ళు కంప్లీట్గా వీళ్ళకి సంబంధించిన జ్ఞానాన్ని, అంతేకాకుండా వీళ్ళు అహింసని కానీ జంతు బలుల్ని కానీ ఇలాంటి వాటిని అస్సలు వీళ్ళు ఎంకరేజ్ చేయరు. సో దాని గురించి స్పెషల్గా ఈ జైన మతంలో అయితే ఉంటుందన్నమాట.